ఖతార్ ఆర్థిక మూలాలపై ఇరాన్ గట్టి దెబ్బ కొట్టింది. 2 రోజుల క్రితం చేసిన దాడిలో ఎల్ఎన్జీ ఉత్పత్తి కేంద్రం పనికి రాకుండా పోయింది. దాన్ని మరమ్మతు చేయడానికి 3 నుంచి 5 ఏళ్లు పట్టే అవకాశం ఉంది. దెబ్బతిన్న ఎల్ఎన్జీ కేంద్రాల పునర్నిర్మాణానికి దాదాపు 2,47,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేస్తోంది ఖతార్. ఎల్ఎన్జీ ఎగుమతుల్లో 17% ఆగిపోయాయని, దాంతో 1,67,000 కోట్ల నష్టం జరిగిందని చెప్పారు ఖతార్ ఎనర్జీ సీఈఓ సాద్ అల్ కాబీ. ఎల్ఎన్జీ సప్లైకి సంబంధించి ఇటలీ, బెల్జియం, సౌత్ కొరియా, చైనాలతో కుదుర్చుకున్న ఒప్పందాలపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారాయన. ఖతార్లో ఈ తరహా దాడులు జరుగుతాయని తాము కలలో కూడా ఊహించలేదని అన్నారు. రంజాన్ మాసంలో తమ సోదర దేశం ఇలా అటాక్ చేస్తుందని అనుకోలేదని చెప్పారు. గల్ఫ్ దేశాల ఆర్థిక వ్యవస్థకు జీవనాడి ఖతార్ రస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీ. ఖతార్ రాజధాని దోహాకు 80 కిలోమీటర్ల దూరంలో పర్షియన్ గల్ఫ్ తీరంలో ఉంది ఈ నగరం. కొన్నేళ్ల క్రితం ఎలాంటి హడావిడి లేని రస్ లఫాన్ సిటీ ఇప్పుడు ప్రపంచంలోనే గ్యాస్ వాణిజ్యానికి ఆయువు పట్టు. దాదాపు 20 ఏళ్లలో ఈ ప్రదేశం లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ పరిశ్రమకు హబ్గా అవతరించింది. విశాలమైన తీర ప్రాంతంలో ఇది మెగా నౌకాశ్రయం, ఎగుమతులకు అనుకూలంగా ఉంది. భౌగోళికంగా వ్యూహాత్మక ప్రదేశంలో ఉండడంతో ఏషియా, యూరప్ ఎగుమతులకు అత్యంత అనుకూల ప్రదేశంగా మారింది. 1971లో ఖతార్ నార్త్ ఫీల్డ్ నాన్ అసోసియేటెడ్ గ్యాస్ క్షేత్రాన్ని కనుగొనడం ఖతార్ దిశను మార్చింది. అప్పట్లో ఇరాన్తో కలిసి పంచుకుంది. ఖతార్ వైపు దానిని నార్త్ ఫీల్డ్గా పిలిస్తే, ఇరాన్ వైపు దానిని సౌత్ ఫార్స్ క్షేత్రాలుగా వ్యవహరిస్తారు. వీటిపైనే ఇజ్రాయెల్ దాడి చేసింది. దానికి ప్రతీకారంగా ఇరాన్ ఖతార్ నార్త్ ఫీల్డ్ను ధ్వంసం చేసింది. ఇరాన్ దాడిలో 14 ఎల్ఎన్జీ కేంద్రాల్లో 2 పూర్తిగా దెబ్బతిన్నాయి. మరో 2 గ్యాస్ టు లిక్విడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా నాశనమైంది. దాంతో క్యాండిడేట్స్ ఎగుమతులు 24%, ఎల్పీజీ 13%, హీలియం 14%, నాఫ్తా, సల్ఫర్ 6% తగ్గిపోతాయి. ప్రపంచ ఎల్ఎన్జీ సప్లైలో ఇక్కడే 20% ప్రాసెస్ అవుతూ ఉంటుంది. ఇటలీ, బెల్జియం, సౌత్ కొరియా, చైనాకు వెళ్లే గ్యాస్ సప్లై నిలిచిపోయింది. దెబ్బతిన్న ప్లాంట్లను రిపేర్ చేయాలంటే 3 నుంచి 5 ఏళ్లు పట్టే ఛాన్స్ ఉందని ఖతార్ ఎనర్జీ సీఈఓ చెప్తున్నారు.